హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు కొత్త రెసిపీతో వచ్చేసా. స్వీట్ పొటాటో రోల్స్ అనమాట. స్వీట్ పొటాటో రోల్స్ అని అంటే దీన్ని ఏది రోల్ చేయాల్సిన అవసరం అయితే కాదు. జనరల్ వేలోనే మనం కుక్ చేసుకోవచ్చు. స్వీటే కాదండి, స్వీట్ విత్ హాట్ మిక్స్ అనమాట. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని చేసే ప్రాసెస్ ఏంటి అని అంటే, ఈ స్వీట్ పొటాటోని ఉడకపెట్టుకొని పక్కన పెట్టి దాన్ని పీల్ చేసేసి దాన్ని మెత్తగా గుజ్జుగా చేసుకోండి. దానిలో వచ్చేసి సాల్ట్, ఉప్పు, కారము అండ్ మన దగ్గర ఉన్న మసాలా, దాంతోపాటుగా మైదా అండ్ కార్న్ఫ్లోర్, దాంతోపాటుగా బ్రెడ్ క్రామ్స్ అంటే బ్రెడ్కి మనం బ్రెడ్ని మిక్సీ వేసుకోండి, ఆ క్రామ్స్ చేసి పక్కన పెట్టుకోండి. అండ్ మిగతావన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకొని అమ్మ చూపిస్తున్న విధంగా కలుపుకొని దాన్ని చక్కగా రోల్స్ చేయండి. ఈ రోల్స్ కూడా ఎంత నీట్గా వస్తాయనంటే మీకు ఆ పౌడర్స్ కూడా కరెక్ట్గా సరిపోతుందన్నమాట. అప్పుడు మీకు రోల్ అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది మిక్స్ చేసిన తర్వాత. దీనిలో మిరియాల పొడి, కారము ఇవి ఉండడం వల్ల ఏంటనంటే కొంచెం హాట్ అనిపిస్తుంది అండ్ విత్ కాంబినేషన్ ఆఫ్ స్వీట్ కూడా ఉంటుంది, ఎందుకంటే అది స్వీట్ పొటాటో కాబట్టి. ఈ రెండు టేస్టీతో మనం తింటుంటే ఒక డిఫరెంట్ టేస్ట్ని మనం అనేది కంపల్సరీగా టేస్ట్ చేస్తాం, ఎందుకనంటే అవంతా డిఫరెంట్గా టేస్టీగా ఉంటాయి. దానిలో ఇంకేం మిక్స్ చేయొద్దు, వాటర్ కూడా కలపాల్సిన అవసరం లేదు, ఎందుకనంటే స్వీట్ పొటాటోలో ఆల్రెడీ మనం ఉడకపెట్టిన తర్వాత ఆ వాటర్ కంటెంట్ ఉంటుంది, దాంతోనే మనం వేసిన పౌడర్స్ అన్నీ మిక్స్ అయిపోతాయి. కాబట్టి వాటర్ అయితే అసలు మీరు 100%గా యాడ్ చేయొద్దు. చక్కగా చూసారు కదా అమ్మ చేతులు ఎలా వస్తున్నాయో, ఈ విధంగా మనం రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాన్ని బ్రెడ్ క్రామ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మన బ్రెడ్ అనేది పక్కన మనం పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్లో చక్కగా వాటిని రోల్ చేయండి. రోల్ చేస్తే ఆ బ్రెడ్ అంతా దాని చుట్టూరు పడుతుంది. ఈ తీసుకెళ్ళి చక్కగా కాసి ఉన్న ఆయిల్లో, అంటే మరీ ఓవర్గా ఆయిల్లో అనేది హీట్ చేయొద్దండి, మిడ్వేలోనే ఉండాలి. ఎందుకనంటే మరీ ఓవర్గా ఉంటే వేయగానే నల్లగా కలర్ వచ్చేస్తాయి. అలా కాకుండా చక్కగా అంటే ఒక మీడియంలో ఉన్న ఆయిల్లో కాచుకొని దానిలో మనం రోల్ చేసుకున్న ఈ రోల్స్ని, స్వీట్ పొటాటో రోల్స్ని ఆయిల్లో వేసేసేయండి. చక్కగా ఇవి గోల్డ్ కలర్లో కనిపిస్తాయి అండి, ఎంత బాగుంటుందో తెలుసా గోల్డెన్ కలర్లో చూస్తుంటే. అండ్ ఇవి చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా చాలా మంచిది, ఎందుకంటే హై ప్రోటీన్. ఇది పిల్లలు అయితే ఈజీగా తింటారు. ఇప్పుడు స్వీట్ పొటాటో తినేవాళ్ళు కొంతమంది, తినని వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళకి చక్కగా ఇలా స్నాక్లా చేసి పెడితే మనకి డిఫరెంట్గా ఉంటుంది. ప్లస్ మనం కూడా మంచి హెల్తీ ఫుడ్ని ఈ విధంగా అనేది ప్లాన్ చేసి ఇవ్వచ్చు వాళ్ళకి. కాబట్టి మీరు కూడా ఇలాగే ప్లాన్ చేసుకోవాలని చూడండి, ఎందుకంటే ఈజీగా ఉంటాయి, ఇంట్లో చేయడం కూడా చాలా ఈజీ అనమాట. చూడండి ఎంత చక్కగా అవుతుందో. ఇవి చక్కగా మనం చేసుకొని పక్కన పెట్టేసేసుకొని దాన్ని ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసేయచ్చు. దీనిలో మైనీస్ వాడచ్చు, లేదు అని అంటే మీకు ఇంట్లో టమాటో కెచప్ ఉంటే అది యూస్ చేసుకోవచ్చు, అది వాళ్ళ టేస్ట్ని బట్టి. అండ్ ఇవి స్వీట్గా హాట్గా ఉంటుంది అనమాట. ఇలాంటి మంచి రెసిపీస్ ఇంకా మేము తీసుకొస్తాము. అండ్ మా ఛానల్స్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై అండ్ షేర్ చేయండి కొంచెం. అండ్ మీ సపోర్ట్ మాకు ఉండాలి కంపల్సరిగా, ఎందుకు అనంటే ఈ సపోర్ట్తోనే మేము ఇంత రీచ్ అవ్వగలిగాము. థ్యాంక్ యూ టు ఆల్. అండ్ మా వీడియోస్ అన్నీ చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా ఇంట్లో అయితే క్రిస్పీ రోల్స్ తింటూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా ఇదే టేస్ట్ని కావాలి అనుకుంటే ట్రై